హాయ్ ఫ్రెండ్స్, నేనండి ఆగ్రో వాటర్ డిటెక్టర్ అండి. ఈరోజు విషయం ఏమిటి అంటే ఫామ్ హౌస్లు కట్టుకుంటాను. అయితే కొన్ని సందర్భాలలో వాటరు అనేది పైన ఒకటే ఫ్లోర్ ఉంటుంది కాబట్టి పైనుంచి కిందికి వాటర్ రావాలంటే ప్రెషర్గా రాలేకపోతుంది. ఆ సమయంలో ఏంటంటే మనకు వాటర్ చాలా స్లో వస్తే టైం కూడా ఎక్కువ పట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ సందర్భంలో మనం ఏం చేస్తామంటే కాస్త మనం ఇంత మంచి ఇల్లు కట్టుకున్నాం చేసుకున్నాం, అయినా ఇంత మంచి ఫామ్ హౌస్ ఉంది, మనకి వాటర్ చాలా స్లోగా వస్తుంది ఎలా అనేది కొన్ని సందర్భాలలో కొన్ని విషయాలలో మనసు అనేది బాధపడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఏంటి అంటే మన దగ్గర డబ్బు తక్కువ ఖర్చు చేసుకొని టైంని ఎక్కువ సేవ్ చేసుకొని ప్రెషరు ఎక్కువ పొందే అవకాశాలని సంబంధించిన విషయాలు మొత్తము మనం ఒకసారి అనేది మీకు తెలియజేద్దామని చెప్పేసి ఒక కొత్త డివైస్ ద్వారా, అంటే కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. తెలిసిన వారు చూసి లైట్ తీసుకోండి. ఈ వీడియో ఏంటంటే తెలియని వారి కోసం మాత్రమే చెప్పడం జరుగుతుంది అన్నట్టు. అంటే ప్రతిదీ ఏంటి అంటే మనము చాలా డబ్బులు అంటే 10,000, 12,000, 16,000 పెట్టాలంటే కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి అయితే ఇప్పుడు ఏంటంటే ఇందులో మీరు చూడొచ్చు, ఇందులో ఇదేంటి అంటే ఆటోమేటిక్ పంపు కంట్రోలర్ అండి. ఇది ఆటోమేటిక్ పంపు కంట్రోలర్ అండి. అయితే ఈ కంట్రోలరు ఎలా పనిచేస్తుంది అంటే మీకు ఎలా పనిచేస్తుందని చెప్పేసి నేను వివరంగా తెలియజేస్తాను. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరికి ప్రతి వర్క్ చేసుకునే వారికి కూడా ప్రతిదీ కూడా అనేది ఏంటంటే కొన్ని అవగాహనల వల్ల కొందరికి తెలుస్తుంది, కొందరికి తెలియదు. అంటే సాధ్యమంత వరకు మనకు తెలిపే విధానాన్ని మాత్రమే మనం తెలియజేస్తాం, అదంతవరకు అంట. అయితే ఇందులో ఏమవుతుంది అని అంటే ఇక్కడ మనకు ప్రతిదీ కూడా చిన్నది, అంటే ఈ చిన్న డివైస్ అని గాను చాలా వర్క్ చేస్తుందండి ఇది. ఎందుకంటే ఇది ఏమవుతుంది అంటే ఇది మనకు సిఆర్ఐ పంపుది. ఇది ఒకసారి చూడొచ్చు మనం కూడా, సిఆర్ఐ పంపుది ఇది. అయితే ఇది సిఆర్ఐ అనేది ఏంటంటే ఆల్మోస్ట్ బ్రాండెడ్, అంటే ఇందులో లోకల్ కూడా ఉంటుంది. ప్రతిదీ కూడా ఏంటంటే మనం ఒకసారి చూసుకున్నప్పుడు ఇక్కడ ఒక స్టిక్కర్ ఉంటుందండి, మనకు లోగో ఉంటుంది ఇక్కడ చూడండి, ఇక్కడ చూడొచ్చు. ఎందుకంటే ప్రతిదీ కూడా లోగో ఉంటే ఏంటంటే మనకు అక్కడ తెలుసుకున్నది ప్రతి బార్ కోడ్ ఉంటుంది, అంతా ఉంటుంది, మనం తెలుసుకోవచ్చు. ఏంటి అంటే వేరే రకమ్స్ కూడా సంబంధించినవి కూడా ఉంటాయి, ఉండవని అన్నట్టే. కాస్త ఏంటంటే కంపెనీ దాంట్లో ఉన్న ఐటమ్స్ ఏదైనా సరేనో ప్రతిదీ కూడా ఏంటంటే పవర్ఫుల్గా ఉంటుంది. అది చిన్నదైనా సరే కానీ శక్తివంతమైన డివైస్గా వర్క్ చేస్తుంది. ఎందుకంటే అందులో అమర్చే ఏ చిన్న స్పేర్ పార్ట్స్ అయినా సరే కానీ జెన్యూన్ స్పేర్ పార్ట్స్ అనేది ఉంటుందండి ఇందులో. అయితే ఇది ప్రతిదీ కూడా ఏంటి అంటే ఇది ఒక ప్రెషర్ సెట్ అన్నట్టు. ఇది ప్రెషర్ ఎట్లా అంటే మన దగ్గర ఒక చిన్న మోటార్ ఉంటుంది అన్నట్టు, ఇలా ఒక మోటార్ ఉంటుంది. ఇది మోటార్ అంటే మనము 0.5 మొదలుపెట్టేసుకొని 0.75 మొదలుపెట్టేసుకొని 1.5 వరకు కూడా ఈ డివైజు ఈ మోటార్లకు సపోర్ట్ చేస్తుంది. అంటే మన దగ్గర ఇప్పుడు 1 HP మోటార్ అనేది మన దగ్గర ఉంది. ఇప్పుడు ఇది 1 HP మోటార్కి మనం ఏం చేస్తామంటే ఈ ఆటోమేటిక్ పంప్ కంట్రోలర్ ఏం చేస్తామంటే ప్రతిదీ కూడా దీనికి అమర్చుకుంటే ఏంటంటే చాలా వరకు మనకు మేలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మనము ప్రాక్టికల్గా చేసినాము, చూసినాము, ఒక వీడియో కూడా చేస్తే బాగుంటుందనే ఆలోచనతో ముందుకు వచ్చినాము. అయితే ఇప్పుడు విషయం ఏంటి అంటే ఇందులో మనకు ఆటోమేటిక్ ట్యాపు ఎప్పుడైతే విప్పుతామో ఆటోమేటిక్ మోటార్ ఆన్ అయిపోతుంది. మోటార్ ఆన్ అయిపోయిందంటే మనకు సరిపడే ప్రెషర్నప్పుడు మన ట్యాప్ ద్వారా ఈ మోటార్ మనకు అందిస్తుంది. అప్పుడు ఏంటంటే ప్రతిదీ కూడా టాంకీ నుంచి వచ్చే ఇన్లెట్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్లెట్ ఏం చేస్తామంటే ఇక్కడ ఇన్లెట్కి ఇవ్వడం జరుగుతుందండి. కింద మనకు ఇక్కడ సెల్ఫ్ డ్రైవింగ్ మోటార్ కాబట్టి ప్రతిదీ కూడా ఏంటంటే దీనికి ఫుట్బాల్ కూడా ఇక్కడే ఉంటుంది, ఒకసారి చూడొచ్చు మనం. ఎందుకంటే ప్రతిదీ కూడా ఏంటంటే మీకు క్లియర్గా తెలుసుకోగలుగుతారు అన్నట్టు. అయితే ఇందులో టాంకీ నుంచి ఏదైతే వచ్చే ఇన్లెట్ ఏదైతే ఉంటుందో ఈ ఇన్లెట్కి ఇవ్వడం జరుగుతుంది.
ఈ ఇన్లెట్కి ఇచ్చిన తర్వాత ఏం చేస్తామంటే దాన్ని ఇన్లెట్ ఇచ్చిన తర్వాత ఏంటంటే ఒక్కొక్కసారి సమయంలో కరెంటు పోయిన సమయంలో ఏంటంటే మనకు అప్పుడు మోటార్ పనిచేయదు. కాకపోతే ఇన్లెట్కి ఇచ్చే ముందే మధ్యన ఒక టీ వేసుకొని బైపాస్ చేస్తాం. దాన్ని బైపాస్ చేసినాక మీకు కరెంటు ఉన్నప్పుడేమో మోటార్ ఆన్ అవుతుంది, కరెంట్ లేనప్పుడేమో బైపాస్ నుంచి వాటర్ వచ్చేసుకొని మన ట్యాప్లోకి ఇవ్వడం జరుగుతుంది. అంటే అది ఎవరైతే వర్కర్స్ ఉంటాయో ఆటోమేటిక్గా వాళ్ళకు తెలుస్తుంది. మనము చెప్పుకోవచ్చు ఎవరెవరు కావాలా ఏం సంగతి అనేది ఏంటంటే ప్రతిదీ కూడా ఏంటంటే వాళ్ళకు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఇందులో మనకు ఒక దగ్గర మన పాత మోటార్ మన దగ్గర ఉంది అనుకుందాం. సరే, మన దగ్గర హాఫ్ హెచ్పి మోటార్ ఉంది. హాఫ్ హెచ్పి మోటార్ తీసుకుపోయిందంటే మనము దాన్ని మంచిగా రిపేర్ చేయించుకొని మంచి కండిషన్స్ ప్రకారం చేయించుకొని దాన్ని తీసుకొచ్చిన తర్వాత ఏంటంటే అప్పుడు ఆటోమేటిక్ మనకు కంట్రోలర్ అనేది ఏంటంటే అప్పుడు అవుట్పుట్కి వస్తుంది. అప్పుడు ఇది ఏం చేస్తుంది, ఇది అవుట్పుట్కి వస్తుంది మనకి. ఈ అవుట్పుట్ దాంట్లో ఏం వేస్తామంటే ఇందులో ఎప్పుడైనా సరే సపోజ్ ఇది ఇన్లెట్ పని అయిపోయింది, బైపాస్ చేసేసినాము, అవుట్లెట్ ఉంటుంది డైరెక్ట్. ఇది ఏంటంటే మనకు ఇది కిందికి అవుట్లెట్లో ఇది 1 నుంచే ఇది 1 నుంచే ఉంటుంది. ఈ 1 నుంచికి 1 నుంచి దాని ప్రకారం ఏం చేస్తామంటే మనము డైరెక్ట్ ఇలా థ్రెడ్డింగ్తో మనము ఆల్రెడీ అమర్చి పెట్టేస్తాం. ప్రతిదీ కూడా అమర్చి పెట్టినప్పుడు ఏం చేస్తామంటే ఇందులోనే వైరుకు ఏమైందంటే ఒక 2 వైర్స్ ఉంటాయి మనకు, రెడ్, బ్లూ, ఎల్లో అనేది ఏంటంటే మనకు గ్రౌండ్లో ఉంటుంది. దాన్ని పెట్టుకున్నప్పుడు అవసరం లేదు. ఇందులో ప్లస్ మైనస్ అనేది 2 ఉంటుంది కాబట్టి ఈ ప్లస్ మైనస్ ఏంటంటే ఒకదానికి సంబంధించిన మోటార్కి ఇస్తాము, ఇంకొక సంబంధించిన దానికి మనకు సంబంధించింది ఏమో ఇందులోనేమో డైరెక్ట్ పవర్కి ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఇన్లెట్ నుంచి వాటర్ ఎప్పుడైతే మనకు ఈ ఆటోమేటిక్ పంపు కంట్రోలర్ తీసుకుంటుంది అప్పుడప్పుడు తీసుకున్నప్పుడు ఏంటంటే మనకు ఏదైతే ప్రెషర్ కావాలో ఉంటుందో దానికి తెలుస్తుంది. అప్పుడప్పుడు ఆ ప్రెషర్ను మనకు అందిస్తుంది. అందించినప్పుడు ఏంటంటే మనకు టైం సేవ్ అవుతుంది, వాటర్ ఫాస్ట్గా వస్తుంటుంది, వర్క్ కూడా ఫాస్ట్గా అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే ఇందులో మీకు ఎందుకు చెప్తున్నానంటే ఏంటంటే ఒకటేసారి ఎక్కువ బడ్జెట్లో తీసుకోకుండా ఏంటంటే పాత మోటార్ మన దగ్గర ఏదైతే ఉంటుందో ఆ మోటార్ని తీసుకొని రిపేర్ చేయించుకొని కండిషన్ చేసుకున్న సమయంలో అప్పుడు ఈ ఆటోమేటిక్కి పంపు కంట్రోలర్ తీసుకొచ్చి మనకు అప్పుడు ఆ మోటార్కు అమర్చుకున్న సమయంలో ఏంటంటే ప్రతిదీ కూడా మనకు అవసరం వచ్చేదానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఇంకోటి ఏంటంటే ఫర్దర్గా మనం గార్డెన్ ఉంటుంది, గార్డెన్కి వాటర్ పట్టేది ఉంటుంది, సపోజ్ స్నానం చేసేది ఉంటుంది, ప్రతి ఉంటుంది, ఒక షవర్ ఉంటుంది. అది అంటే చేయాలని ఆలోచన చాలా వరకు ఉంటుంది. అరే నేను రూమ్ కట్టుకున్నా కానీ ఎట్లా అబ్బాయి ఇది తక్కువ అయిపోయింది, నాకు ప్రెషర్ వస్తలేదు, ఇప్పితే వస్తలేదు. అప్పుడు ఏమైందంటే ప్లంబర్ చెప్తాం. ప్లంబర్ ఏమంటారంటే సార్ అది వాటర్ అంతే వస్తుంది సార్, ఇక ఇది అయితే రాదు సార్ అని చెప్పేసి. అంటే కొంతమందికి తెలుస్తుంది ఎక్స్పర్ట్కు, కొంతమందికి తెలియదు. అంటే ఎక్కువ వర్క్ చేసి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ప్రతి ఒక్కటి సజెషన్ ఇవ్వగలుగుతారు. ఏంటంటే మన సజెషన్ ప్రకారం ఏంటి అంటే ప్లంబర్కు నాలెడ్జ్ లేకున్నా కానీ మనము మన చెప్పే విధానము మన చేసే పద్ధతి ద్వారా వాళ్ళకి చూస్తే ఆటోమేటిక్గా ఆ నాలెడ్జ్ అనేది వాళ్ళకి వచ్చి వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతిదీ కూడా ప్లంబర్ కూడా సజెషన్ చెప్పగలుగుతాడు. ఏమని చెప్పగలుగుతాడు, సార్ ఒక చిన్న విషయం సార్, అది మీరు మీ దగ్గర ఒక చిన్న మోటార్ ఉన్నా పెద్ద మోటార్ ఉన్నా పెట్టుకుంటే ఏంటంటే మన దగ్గర మనకు రకరకాల డివైస్ ఉంటాయి సార్ మన దగ్గర. అప్పుడు ఈ డివైస్ని ఆ ఇన్లెట్కి వచ్చేదానికి అమర్చినప్పుడు అవుట్లెట్ నుంచి చాలా ప్రెషర్గా వచ్చే అవకాశాలు ఉంటాయి సార్ అని చెప్పేసి అప్పుడు ప్లంబర్ అనేది మనకు అంటే ఆ ప్లంబర్కు ఎక్స్పీరియన్స్ బాగా ఉంది అని అంటే మీకు బోధించగలుగుతాడు. ఎక్స్పీరియన్స్ లేకపోతే ఏం చేస్తాడంటే అప్పుడు ఏమంటే మోటార్ వాళ్ళకి సంప్రదించండి, వీళ్ళకి సంప్రదించండి చెప్పగలుగుతాడు. అయితే నేను ఇప్పుడు ఏం చెప్తున్నా ప్లంబర్ వాళ్ళు కూడా చేయొచ్చు ఇది, మోటార్ వాళ్ళు కూడా చేయొచ్చు ఇది. ఎందుకంటే ఇది చిన్నది. ఇప్పుడు సపోజ్ ఇది ఒక 4000 రూపీస్ మనకు మోటార్ ఉంది అనుకుందాం. సరే మొత్తం కొత్త మోటార్ తీసుకున్నాను, ఇది తీసేసుకున్నాం. ఇది ఒక 1500 నుంచి 2000 వరకు ఇది వస్తుంది మనకి. ఈ 2 అమర్చుకొని మనం చేస్తే చాలా సులభంగా వర్క్ చేసుకోవచ్చు, చాలా ఫాస్ట్గా వాటర్ వస్తుంది, చాలా వరకు టైం సేవ్ అవకాశాలు చాలా వరకు ఉంటాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా నేను ఒక విల్లాకి వెళ్ళిన నేను అంటే ఒక 20 డేస్ కింద నేను. అయితే ఆ విల్లా వాళ్ళు ఏమడిగారంటే నాకు సార్ ఇది వాటర్ చాలా స్లో వస్తుంది, మాకు చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది, మేము ఇంత డబ్బులు పెట్టి కట్టుకున్నాము చేసుకున్నాము అంటే అతను ఏం చెప్పాడంటే మీరు మీ ప్లంబర్ని అడగంటే ఏమైందని నేను అడిగితే
మా ప్లంబర్కి అడిగాను సార్, నేను అడిగితే ఏమైందంటే ఇది ఇంతే వస్తుంది సార్, ఇంతకన్నా రాదు సార్, అది ఇంతకన్నా ఏముండదు సార్ అని చెప్పేసి ఆయన చెప్పుకొని, అసలే అతని తప్పు అనేది మనం ఎక్కడ చెప్పట్లేము. ఆయనకు నాలెడ్జ్లో ఎంతసేపు ఉన్నా టెంపుల్ నాలెడ్జ్ ఉంది కాబట్టి మనం ప్రతి నాలెడ్జ్ కూడా మనం చెప్పగలుగుతాము. ఏంటి అంటే అక్కడ నన్ను అడిగిన విషయం ఏంటి అంటే, మీ ప్లంబర్ ఇట్లా సంగతి చెప్పినంటే, సార్ మా ప్లంబర్కు నాలెడ్జ్ లేదు, లేని సమయం లేదంటే మాకు కాస్త ఇబ్బందికరంగా అంటే నేను వారికి కరెక్ట్ సజెషన్ చెప్పిన. సజెషన్ ఇలాగండి, ఇలా చేసుకుంటే బాగుంటుందండి. ఇట్లా మోటార్కు మనం ఇన్లెట్ తీసేసుకున్న తర్వాత మోటారు పవర్ ఉన్నప్పుడు నడిచే అవకాశాలు ఉంటాయి, పవర్ లేని సమయంలో కూడా నడిచే అవకాశాలు ఉంటుంది. ఒకటే 2-in-1 వర్క్ చేస్తుంది. అంటే ఒక గిరిగారు మీరు చాలా మంచిగా చెప్పారండి, ఒక వీడియో కూడా మాకు చేస్తే కూడా బాగుంటుందని చెప్పేసి చెప్పాడు కదా. వాళ్ళ కోసమే నేను ఒక మోటార్ తీసుకొచ్చాను, ఒక డివైస్ తీసుకొచ్చాను, అది కూడా వాళ్ళ కోసం అని చెప్పి చేస్తున్నాను. ప్రతిదీ కూడా ఇందులో ఏంటంటే ప్రతి విషయానికి ఏంటంటే ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది, ఒక సజెషన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతిదీ కూడా అంటే కొందరు తెలియని వాళ్ళు ఉంటారు, కొందరు తెలిసిన వాళ్ళు ఉంటారు. కొన్ని సమయంలో తెలిసినా కూడా ఇది మాకు వర్క్ ఎక్కువ అవుతుందేమో, మేము చేస్తే మాకు డబ్బులు ఇవ్వరేమో అనే విషయం ఉంటుంది. ప్రతిదీ కూడా ఏంటంటే ప్రతి వర్క్ చేసి వాళ్ళ దగ్గర మనం ప్రతిదీ కూడా వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే వాళ్ళ కృషితోనే మనకి ఇవ్వడం జరుగుతుంది, ప్రతి పని కూడా మనం చేయడం జరుగుతుంది. అందుకోసమే ప్రతిదీ కూడా ఇక్కడ అంటే ఏది ఉన్నా పర్వాలేదు. ఏంటంటే ఫస్ట్ మనము ప్రతి ఇల్లు కట్టేవారైనా సరే ప్రతి ఏంటంటే మేము ప్రెషర్ పంపు పెట్టుకుంటాము అనే దాని ప్రకారం ఉంటే ప్రొవిజన్ అనేది ఫస్టే ప్లంబరు మనకు ప్రొవిజన్ ఇచ్చి పెడతాడు. ప్రొవిజన్ ఇచ్చిన తర్వాత ప్రొవిజన్ దీనికి ఉంటుంది, బైపాస్ సిస్టమ్ దానికి ఉంటుంది. రెండు విషయాలు పెట్టి ఇచ్చిపెడతాడు. ఇచ్చిపెట్టినప్పుడు ఏంటంటే ప్రెషర్ పంపు పెట్టుకున్న సమయంలో ఏంటి అంటే మనకు కూడా చాలా వరకు ఎందుకంటే బెనిఫిట్ ఉంటుందండి. ఎందుకంటే వాటర్ అనేది మనకి ఎంత ఫోర్స్ వస్తే మన వర్క్ కూడా అంత ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి మెయిన్ అదే కాబట్టి అలా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మేము చెప్తున్నాము. ప్రతిదీ కూడా ఎందుకంటే మనము సొంతంగా కూడా చేసుకునే కెపాసిటీ ఉంటుంది. ప్రతిదీ కూడా ఇక్కడ మనము ఆటోమేటిక్ పంపు కంట్రోలర్లో ఒక మాన్యువల్ గైడ్ కూడా ఉంటుంది. ఆ గైడ్ ద్వారా కూడా మనం చదవచ్చు, చేయొచ్చు, ప్రతిదీ కూడా ఉంటుంది. మీకు ఏంటి అంటే మీకు కూడా ప్రతిదీ కూడా చిన్న చిన్న విషయాలలో కూడా ఏంటంటే నాకు రాదు, నాకు ఇంతే వస్తుంది చేస్తుంది. ఒకసారి గీజర్ ఉంటుంది, మనకు గీజర్ హీట్ చేస్తాం. గీజర్ హీట్ చేసినప్పుడు ఏంటంటే పైన ఉన్న ట్యాంక్ ఏదో 10 ఫీట్లే ఉంటుంది కాబట్టి వాటర్ చాలా తక్కువ వచ్చి మెల్లమెల్ల ఉంటుంది. అప్పుడు ఏమైందంటే ఆ గీజర్ అనే సిస్టంలో ఏంటంటే పవర్ వేసినప్పుడు అధికంగా వేడైనప్పుడు ఫిలమెంట్ పోయే అవకాశాలు ఉంటాయి అన్నట్టు. లోపల ఫిలమెంట్ అనేది చెప్పేసి ఒక హీటర్ ఉంటుంది, అది ఆ హీటర్ ఏమైందంటే ఫెయిల్ అయ్యే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. అదే మనకు ప్రెషర్ పంప్ పెట్టుకున్నాం అనుకో హీటర్కు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, హీటర్ సేఫ్ సైడ్ ఉంటుంది. మనకు కూడా అక్కడ ఏదైతే బకెట్తో తీసుకుంటామో వాటరు అది సేఫ్ సైడ్ ఉంటుంది. మనం ఒక షవర్ వాడతాం కూడా అది సేఫ్ సైడ్ ఉంటుంది. ప్రతిదీ కూడా మనం ఎంత స్పీడ్ ఉంటామో ఆ స్పీడ్ తగ్గట్టు కూడా మనకు మన పంప్ కంట్రోలర్ అనేది యూజ్ చేసుకుంటాము. ఈ ప్రెషర్ పంపు ఎప్పుడంటే ప్రతిదీ కూడా ఈ ప్రెషర్ పంప్ ఏంటంటే అన్ని జాగాలలో కొన్ని జాగాలో తీసుకుంటారు, కొన్ని జాగాలో తీసుకోరు. అయితే ఎక్కువ అమౌంట్ పెట్టని స్థితిలో ఉన్నప్పుడు ఏమిటి అంటే తక్కువ ఖర్చుతో కూడుకుంటే ఈ రెండు ఏంటంటే ఇది మనకు సపరేట్ ఉంటుంది. ఇది ప్రతిదీ కూడా సపరేట్ ఉంటుంది. ఈ మోటార్ సపరేట్ ఉంటుంది. ప్రతిదీ కూడా సెక్షన్స్ అనేది డెలివరీ అనేది ఏదైనా పర్వాలేదు, రెండు కూడా 1 ఇంచే ఉంటాయండి. ఇది ప్రతిదీ వచ్చేది కూడా 1 ఇంచే ఉంటుంది. అయితే ఆర్హెచ్వి మోటార్ తీసుకున్నప్పుడు దాన్ని 1 ఇంచ్ చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి 1 ఇంచ్ కూడా ప్రతిదీ కూడా 1 ఇంచే ఉంటుంది. ఆ 1 ఇంచ్ పెట్టిన మేరకు కూడా ఏంటంటే ప్రతిదీ ఏం లేదు, డైరెక్ట్ ఇలా పెట్టేసుకోవాలి, ఇన్స్టాల్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. అయితే ఇంకోటి ఏంటంటే ప్రతిదీ కూడా అది ఇచ్చేసి ఇక్కడ ప్రతిదీ కూడా ఏంటి అంటే మనము ప్రతి చిన్న చిన్న విషయాలు కూడా తెలుసుకోవచ్చు. ఎందుకంటే అసలు యాక్చువల్లీ నన్ను కూడా చాలా వరకు వీడియో చేయమని అంటున్నారు, చేస్తున్నారు. అయితే ఇందులో ఈ డివైసు చాలా వరకు జెన్యూన్గా ఉంటాయి. ఎందుకంటే ఇందులో లోకల్ ఉంటుంది, బ్రాండ్ ఉంటుంది. ఎందుకంటే మనకి సిఆర్ఐ అనేది ఏంటంటే మనకి బ్రాండ్తో కూడింది కాబట్టి ప్రతిదీ ఏంటంటే ఐటమ్ చిన్నగా ఉంటుంది కానీ వర్క్ చాలా పెద్దగా ఉంటుంది. వర్క్ అనేది చాలా స్పీడ్ చేయగలుగుతుంది. అలా అనిపిస్తుంది మనకు, అంటే డివైస్ ఇంత చిన్నగా ఉంది అనుకో, కానీ ఇంత చిన్న డివైస్ ఏను అతి పెద్ద వర్క్ చేయనిక మనకు సహాయపడుతుంది. ప్రతిదీ కూడా మనం ఉంటుంది. ఎందుకంటే ఈ డివైస్ను యూజ్ చేసుకోవడం ఏంటంటే ప్రతిదీ కూడా మనకు పిల్లలు ఉంటారు, కనుల వృద్ధులు ఉంటారు, వాళ్ళకు కూడా ఏంటంటే
వాటర్ ప్రెషర్ ఎక్కువ వచ్చిన కొద్ది అంటే హుషారు ఎక్కువ ఉంటుంది మనకు. అప్పుడు అబ్బా చేయాలి రేపు పోతుందని చెప్పేసి మనకు కూడా ఏంటంటే కొన్ని ఫోమ్స్ పెట్టుకుంటాము. ఆ ఫోమ్స్లో ఏంటంటే చాలా వాటర్ తక్కువ వచ్చానుకో ఫోమ్ రాదు. అరే అమ్మ నేను ఇంత ఏందండి, నేను ఇన్ని పైసలు పెట్టి ట్యాప్ తెచ్చుకొని పెట్టినా నాకు ఫోమ్ సిస్టమ్స్ వస్తలేదు అని చెప్పేసి కొంతమంది ఏంటంటే కొంత అప్సెట్ అవుతారు. వారు అప్సెట్ కావాల్సిన అవసరం లేదు. నీకు ఫోమ్ కావాలంటే ఫోమ్ రానికి అవకాశాలు ఉంటాయి. ఎంతలో అవసరం ఏంటంటే ప్రతిదానికి అనుసంధానికి అన్నిటికి కూడింది ఒకటి ఏంటంటే ప్రెషర్ పంప్ ఒకటే ఉంటుంది. కాబట్టి ప్రతిదీ కూడా ప్రెషర్ పంప్ కూడా ఏంటంటే అమర్చుకుంటే ఏంటంటే మనకు అన్నిటికీ సేవ్ చేసుకోవాల్సి ఉంటాం, అన్నిటికీ సేఫ్ సైడ్ ఉంటాము. ప్రతిదీ కూడా మనకు కూడా ఈజీగా ఉంటుంది ఏదైనా చేసినప్పుడు. ఎందుకంటే కొన్ని వేల రూపాయలు పెడతాం ఒక ట్యాప్ కొనుక్కుంటాము. ట్యాప్ కొనుక్కున్న సమయం ఏంటంటే ఆ ట్యాప్ ఏంటంటే స్పీడ్ రావు. ఇంకోటి ఏంటంటే ఇంకో లాజిక్ సిస్టమ్స్ ఏంటంటే కొన్ని సెన్సర్, నేను ఎక్కడంటే మన సూర్యాపేట సైడ్లో వెళ్ళాను. అందులో కొంత సెన్సర్ ట్యాప్స్ కూడా ఉన్నాయి అందులో. మన అంటే హ్యాండ్ పెట్టగానే ఏంటంటే వాటర్ వస్తుంది. హ్యాండ్ పెట్టిన సమయంలో ఏంటంటే ఆటోమేటిక్గా సిస్టమ్ ఆన్ అవుతుంది, కానీ ఆ ప్రెషర్ దీనికి సరిపోవట్లేదు. అప్పుడు ఏమైందంటే టక్ 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 అనే వరకు ఏమైందంటే ఆ డివైస్ ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉంటాయి. అప్పుడు ఏంటంటే అట్టేటప్పుడు కూడా ఈ ప్రెషర్ పంప్ అనేది, ఎందుకంటే ఆ సెన్సర్ ట్యాప్కి ఎప్పుడైనా ప్రెషర్ కరెక్ట్ అందిస్తేనే ఆ సెన్సర్ అనేది వర్క్ అవుతుంది. అప్పుడు టక్ 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 కొట్టుకున్న తర్వాత ఏంటంటే సెన్సర్ ప్రాబ్లం వచ్చింది అనుకో, ఆ సెన్సర్ చేసుకుంటాం పెట్టుకుంటాం కానీ అది సర్వీస్ చేసేవాళ్ళు ఇమీడియట్లీ ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి అందుకోసం కూడా ప్రతిదానికి ప్రెషర్ రాని సమయంలో ఎక్కడైనా ఏడైనా ఎక్కడ ప్రాబ్లం వచ్చినా సరేనో దీన్ని ప్రెషర్ పంపును ఒకటి మోటార్ ఒకటి తీసుకొని ఒక టెక్నీషియన్ సంప్రదించేసుకొని ప్రతిదీ కూడా వర్క్ చేసుకున్నాం అనుకో మీరు ఈజీ వేలో ఉంటారు, ఈజీ ఉంటుంది. సార్ మీరు కూడా అడగవచ్చు, సార్ ఇవన్నీ చెప్పారు కదా సార్, మరి ఇది ఎక్కడ దొరుకుతుంది ఏం సంగతి అని చెప్పేసి అడగవచ్చు మీరు కూడా. ఎందుకంటే ప్రతిదానికి కూడా ఏంటంటే మీకు ఇది మనకు మా సాగర్ రింగ్ రోడ్ నుంచి వస్తుంటే కర్మన్ ఘట్ అని ఉంటుంది. కర్మన్ ఘట్ను దాటిన వెంటనే గ్రీన్ పార్క్ కాలనీ కమాన్ కనిపిస్తుంది మనకు. ఆ కమాన్ పక్కన నేను సిఆర్ఐ పంప్ సెట్ అని చెప్పేసి క్లియర్గా మనకు అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది. అందులో మనకు ఓనర్ పేరు వచ్చేసుకొని మనకు నాంపల్లి నరసింహ. ఎందుకంటే నేను ఆ లొకేషన్ వీడియో కూడా తీశాను. మనకు మన వారాహి వైన్స్ అని చెప్పేసి అపోజిట్లో ఉంటుంది, రోడ్ యువతల ఇది ఉంటుంది. మీకు ఆ వీడియో కూడా అందులో మెన్షన్ చేస్తాను. మీరు అవసరం వచ్చిన మేరకు పోయి మన సిఆర్ఐ పంప్స్ స్వామి ఎంటర్ప్రైజెస్ అని ఉంటుంది. ఆడ స్వామి ఎంటర్ప్రైజెస్లో పోయేసి మీరు కూడా కలెక్ట్ చేసుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళి వచ్చినామంటే మేము ఆగ్రో వాటర్ డిటెక్టర్ యూట్యూబ్ నుంచి వచ్చామని చెప్పేసి ఆ నరసింహ గారు కూడా మీకు కాస్త డిస్కౌంట్ చెప్పేసుకొని మీకు కూడా ఇవ్వడం జరుగుతుంది. దీని గురించి ఇంకా కొన్ని అవకాశాలు కూడా మీకు అక్కడ కలిగించగలుగుతుంది. సాధ్యమైనంత వరకు నేను అన్ని అవకాశాలు కవర్ చేసినాను. అంటే కొన్ని ఏమంటే ఇంకా కొత్త డివైస్లు ఏమైనా వస్తే కూడా నేను ఫర్దర్గా మీకు వీడియో చేసేసి మీకు అనుభవం కలిగించే విధానానికి నేను ట్రై చేయడం జరుగుతుంది. అయితే మన ఆగ్రో వాటర్ డిటెక్టర్ని మనకు అగ్రికల్చర్కి ఒకటే కాకుండా ప్రతిదీ కూడా చేయాలనే ఆలోచనతో కూడా ఈ మన పంప్ కంట్రోల్ దగ్గర రాబోయింది ఈ ప్రెషర్ పంప్ అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రతి ఒక్కరు కూడా మీకు ఏదైనా సందేశం ఉంటే కూడా మీ కామెంట్ రూపంలో పెట్టండి. ప్రతిదీ కూడా మళ్ళీ కూడా నేను చేస్తాను. మన ఆగ్రో డిటెక్టర్ ప్రతి ఒక్కరు కూడా ఆరా తీసుకొని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసేసుకొని ప్రతి విషయాన్ని కూడా మీరు సేకరించి నన్ను ముందుకు నడిపిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నానని చెప్పేసి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. మీరు ప్రతి ఒక్కరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పేసి నేను ఆశిస్తున్నానండి. ఓకే, థ్యాంక్ యూ.